నమస్తే. కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. కస్టడీలో కొట్టి చంపడం పోలీసుల అధికారిక విధి కాదు అంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిందితులైన పోలీసులను శిక్షించేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అక్కర్లేదని మధ్యప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. సభ్య సమాజంలో కస్టడీ మరణం అత్యంత ఘోరమైన నేరమని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. నిందితులైన పోలీసుల పిటిషన్ను కొట్టేసింది. థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, రికార్డు తారుమారు చేయడం, ఇలా కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. చంద్రిక ఇందోర్ జిల్లా కోర్టులో క్లాస్ 4 ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి 24 ఏళ్ల పంకజ్ వైష్ణవ్ డిసెంబర్ 19, 2015న ఒక స్కూటర్ దొంగతనం కేసుకు సంబంధించి విచారణ కోసం ఇందోర్లోని ఎంఐజీ పోలీస్ స్టేషన్ కు పోలీసులు అతన్ని తీసుకెళ్లారు. ఆ రోజే రాత్రి అతన్ని పోలీస్ కస్టడీలో మరణించాడు. అయితే పోలీసులు బాధితుడిని అక్రమంగా నిర్బంధించి బట్టలు ఒడ్డదీసి తీవ్రంగా కొట్టారని విచారణలో తేలింది. భోపాల్ ఎయిమ్స్ వైద్య నివేదిక ప్రకారంగా కూడా అతని అంతర్గత అవయవాలపైన తీవ్రమైన గాయాలు ఉన్నట్టుగా కూడా రుజువైంది. అంతేకాకుండా ఈ విషయాన్ని దాచిపెట్టడానికి పోలీస్ స్టేషన్ డైరీలో తప్పుడు రికార్డులు సృష్టించారు. అయితే ఇద్దరు కానిస్టేబుల్ రాజ్ కుమార్ ద్వివేది, మరో కానిస్టేబుల్ అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయినటువంటి SHO ఇన్స్పెక్టర్ MA సయ్యద్ వీరిపైన ఆత్మహత్యకు ప్రేరేపించడం, అక్రమ నిర్బంధం, రికార్డుల ఫోర్జరీ వంటి ఆరోపణలతో CID ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే నిందితులైనటువంటి పోలీసులు ట్రయల్ కోర్టు అదేవిధంగా హైకోర్టులో ఒక సాంకేతిక వాదనను లేవనెత్తారు. తాము డ్యూటీలో భాగంగానే దొంగతనం కేసు విచారణ చేశాం కాబట్టి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 197 ప్రకారంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి పైన అధికారిక విధులకు సంబంధించినటువంటి విషయంలో కేసు పెట్టాలంటే ముందస్తు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని వాదించారు. ప్రభుత్వం నుంచి ఆ అనుమతి రాలేదు కాబట్టి తమపైన విచారణ చల్లదని పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ తిరస్కరిస్తూ జస్టిస్ గజేంద్ర సింగ్ కీలక తీర్పునిచ్చారు. కస్టడీలో హింసకు పాల్పడటం, నిందితులను కొట్టడం, మరణాన్ని దాచడానికి తప్పుడు రికార్డులు సృష్టించడం అనేవి ఏ కోణంలో కూడా అఫీషియల్ డ్యూటీ కాదు, అధికారిక విధి వీటి కిందకు రాదు అని కోర్టు స్పష్టం చేసింది. ఈ దారుణమైనటువంటి చర్యలకు పోలీసుల అధికారిక బాధ్యతలకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి వీరిని ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని కూడా కోర్టు తేల్చి చెప్పింది. అయితే సభ్య సమాజంలో అదేవిధంగా చట్టబద్ధమైనటువంటి పాలనలో పోలీస్ కస్టడీలో మరణం అనేది అత్యంత ఘోరమైనటువంటి నేరం. లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడు గుంపును అదుపు చేయడానికి పోలీసులు బలాన్ని ఉపయోగించడం వేరు, కానీ కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన హింసకు పాల్పడటం వేరు అనేది ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు యొక్క సారాంశం. దీనికి రక్షణ లభించదు అని కూడా ఈ తీర్పు చాలా స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పు భారత న్యాయ వ్యవస్థలో అదేవిధంగా పోలీస్ సంస్కరణలో చాలా ముఖ్యమైనదనే చెప్పొచ్చు. దీనివల్ల అనేక మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది. భారతదేశంలో ఈ పోలీస్ కస్టడీలో మరణాలు, హింస జరిగినప్పుడు నిందితులైనటువంటి పోలీసులు తరచూ సెక్షన్ 197 ముందస్తు అనుమతి అనే చట్టపరమైనటువంటి లొసుగును వాడుకొని తప్పించుకోవడానికి లేదా విచారణ ఏళ్ల తరబడి ఆలస్యం చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ తీర్పు ద్వారా ఆ లొసుగుకి అడ్డుకట్ట పడిందనే చెప్పొచ్చు. పోలీసులు విచారణ పేరిట థర్డ్ డిగ్రీ ఉపయోగించడాన్ని లేకపోతే నిందితులను శారీరకంగా హింసించడాన్ని చట్టం ఎప్పటికీ కూడా అంగీకరించదని ఈరోజు కోర్టు పునరుద్ఘాటించింది. విచారణ చేయడం వరకే పోలీసుల విధి, అంతేగాని కొట్టడం లేకపోతే ప్రాణాలు తీయటం వారి విధి కాదు. కాబట్టి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారంగా ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కు ఉంది. కస్టడీ మరణాలు మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనగా పరిగణిస్తూ హైకోర్టు బాధితుడి వైపు నిలిచింది. అయితే ప్రభుత్వం అనుమతి కోసం వేచి చూడాల్సినటువంటి అవసరం లేదని కోర్టు చెప్పడం వల్ల సదరు పోలీసుల పైన ట్రయల్ కోర్టులో విచారణ వేగంగా సాగుతుంది. ఇది బాధితుడి కుటుంబానికి కూడా సత్వర న్యాయం జరగడానికి దోహదపడుతుందని చెప్పొచ్చు. అయితే విజయ చంద్రిక, మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పోలీసు వ్యవస్థకు ఒక బలమైనటువంటి హెచ్చరిక. అధికారం చేతిలో ఉంది కదా అని చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చట్టపరమైనటువంటి రక్షణ కవచాలు ఏవైతే ఇమ్యూనిటీ అంటారో ఆ ఇమ్యూనిటీ అనేవి ఏవి కాపాడలేవన్నది ఈ తీర్పు స్పష్టం చేసింది.
ఏ చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.